బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఫ్యాన్స్ కి పండుగ. సింహ, లెజెండ్, అఖండ చిత్రాలతో ఈ కాంబో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇప్పుడు అదే సక్సెస్ ట్రాక్ ని కొనసాగిస్తూ అఖండ 2 తాండవం రూపొందుతోంది. గతంలో ఒక అఘోర పాత్రతో మాస్ లో సాలిడ్ హైప్ తీసుకువచ్చిన బాలయ్య ఇప్పుడు మరింత శక్తివంతమైన అవతారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతూ ఉన్నారు. 14 రీస్ ప్లస్ సంస్థపై రామ్ ఆచండ, గోపి ఆచండ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి యాక్షన్, ఎమోషన్, భక్తి, తాత్వికత అన్ని మిక్స్ చేసిన కథతో బాలయ్య మరోసారి స్క్రీన్ పై తన పవర్ చూపించబోతూ ఉన్నారు. బోయపాటి మార్క్ మాస్ విజువల్స్ కి బాలయ్య ఎనర్జీ దన్నుగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. తమన్ అద్భుతమైన పాటలు రెడీ చేశారట. అందులో ఒక పాటని త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ పాట ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇప్పటికే షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తి అవ్వగా ఇటీవల మరో కీలకమైన షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్లో ఆగస్టు వరకు కొనసాగనుంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలోని క్లైమాక్స్ అద్భుతంగా తెరకెక్కబోతుందని టీం అంతా ధీమాగా ఉంది. ఇక లేటెస్ట్ బిజినెస్ అప్డేట్ మరింత ఆసక్తిగా మారింది. అఖండ 2 సినిమాకి ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్లోని అతిపెద్ద థియేట్రికల్ బిజినెస్ నమోదు అయింది. వేరియస్ మార్కెట్లో కలిపి ఈ సినిమా 100 కోట్లకి పైగా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించిందట. ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగులో మాత్రమే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల మార్క్ ని దాటి వెళ్లనున్నట్లు ట్రేడ్ టాక్. గతంలో బాలయ్య సినిమాలకి ఇంత భారీ బిజినెస్ జరగలేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇటీవల అఖండ 2 టీజర్ కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కి మరింత బూస్ట్ ఇచ్చింది. బాలయ్య శివతాండవం మూడ్లో కనిపించగా త్రిశూలంతో యాక్షన్ సీన్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ బాలయ్య మాస్ ఇమేజ్ ని మరోసారి రీకాల్ చేసేలా ఉంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. తమ సంగీతం శ్రీరామ్ ప్రసాద్, సినిమా ఆటోగ్రఫీ సంయుక్త మీనన్, హీరోయిన్ పాత్రలు కూడా హైలైట్ కానున్నాయి.